క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ప్రతి ఇల్లు జ్ఞానము ద్వారా నిర్మించబడింది. సామెతలు 24వ అధ్యాయము 3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఇల్లు అనేది కేవలము భౌతిక నిర్మాణం కంటే ఎక్కువ. అది భద్రత, సౌకర్యము మరియు జీవితానికి పునాదిని అందించే స్థలము. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారము జ్ఞానము అంటే తెలివి మరియు అనుభవాన్ని సరైన న్యాయమైన పద్ధతిలో అన్వయించే సామర్థ్యం. అయితే దేవుని జ్ఞానము మానవ అవగాహన మరియు విద్యను అధిగమిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1-14 వచనాల్లో చెప్పబడినట్లుగా ఈ దైవిక జ్ఞానము కోసము రాజైన సొలొమోను ప్రార్థించినప్పుడు అతనికి ఇవ్వబడింది. ఇల్లు నిర్మించడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించడము మన దైనందిన కార్యకలాపాలలో దేవుని మార్గదర్శకత్వం యొక్క సరైన మరియు ఫలవంతమైన అనువర్తనంగా చూడవచ్చు. తద్వారా దైవిక ఉద్దేశాన్ని నెరవేరబడుతుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న వారిపై ప్రభావము కూడా చూపగలుగుతుంది. జ్ఞానవాక్యము అనే వరము తరచుగా క్రైస్తవ విశ్వాసులకు ఊహాత్మకంగా దూరదృష్టిని మరియు రాబోయే సవాళ్లను పరిష్కారాలను అందిస్తుంది. సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు మన సృష్టికర్త మరియు మన పోషకుడు. తన జ్ఞానాన్ని కోరుకునే వారికి అతను ఉచితంగా అందిస్తాడు. పవిత్ర బైబిల్ దేవుని జ్ఞానాన్ని తెలియజేసే పాత్రకు కట్టుబడి ఉన్నప్పుడు విజయాన్ని వాగ్దానము చేస్తుంది. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం. ప్రభువైన యేసు దీనిని లూకాసు వార్త 7వ అధ్యాయం 35వ వచనము ధృవీకరిస్తూ, కానీ జ్ఞానము దాని పిల్లలందరి ద్వారా సరైనదని నిరూపించబడుతుంది అని పేర్కొన్నాడు. జ్ఞానము అంతర్గతంగా లక్ష్యము ఆధారితమైనది, ఉత్పాదకమైనది మరియు జీవితాన్ని ఇచ్చేది. సృజనాత్మకత అద్భుతాలను ప్రారంభించగలదని ఇది సూచిస్తుంది. జ్ఞానము దృష్టికి ఎలా పునాదిగా ఉందో సామెతలు 3వ అధ్యాయము 19 మరియు 20 వచనాల ద్వారా వివరిస్తుంది. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. జ్ఞానము ఒక ఇంటిని నిర్మిస్తుంది, పోషిస్తుంది మరియు నింపుతుంది. ఇది భౌతిక నిర్మాణమైన, కుటుంబమైన, వ్యాపారమైన లేదా ఒక వ్యక్తి పాత్ర అయినా. విశ్వాసులను అలంకారికంగా దేవుని ఇల్లు అని పిలుస్తారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. దైవిక జ్ఞానము ద్వారా మనము ఒక ఆధ్యాత్మిక భవనంగా నిర్మించబడ్డాము. ఎఫెసీయులు 2వ అధ్యాయము 19-22 వచనాలలో దీనిని వివరిస్తుంది అని మనం గ్రహించాలి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో
మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైన ఉండుటకు కట్టబడి ఉన్నారు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనాలలో దీనిని బలపరుస్తూ, మనము దేవుని ఆలయము అని మరియు ఆయన ఆత్మ మనలో నివసిస్తుందని మనకు గుర్తు చేస్తున్నాడు. పవిత్ర లేఖనాలు తరచుగా జ్ఞానాన్ని శ్రద్ధగల మరియు శ్రమించే స్త్రీగా వ్యక్తీకరిస్తాయి. సామెతలు 9వ అధ్యాయము 1-2 వచనాలలో దీనిని అందంగా వర్ణిస్తుంది. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు కొనినది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 మరియు 17 వచనాలలో దీనిని బలపరుస్తూ, మనము దేవుని ఆలయము అని మరియు ఆయన ఆత్మ మనలో నివసిస్తుందని మనకు గుర్తు చేస్తున్నాడు. పవిత్ర లేఖనాలు తరచుగా జ్ఞానాన్ని శ్రద్ధగల మరియు శ్రమించే స్త్రీగా వ్యక్తీకరిస్తాయి. సామెతలు 9వ అధ్యాయము 1-2 వచనాలలో దీనిని అందంగా వర్ణిస్తుంది. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన సొలొమోను రాజు జ్ఞానాన్ని సిద్ధం చేసే, ప్రణాళిక వేసే మరియు అందించే ఒక సంస్థగా కవితాత్మకంగా వర్ణించాడు. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో దైవిక జ్ఞానం యొక్క లక్షణాలను హైలైట్ చేస్తుంది. అయితే పరలోకం నుండి వచ్చే జ్ఞానము మొదటిగా స్వచ్ఛమైనది, తర్వాత శాంతిని ప్రేమించేది, శ్రద్ధ కలిగినది, విధేయత కలిగినది, దయ మరియు మంచి ఫలాలతో నిండి ఉంటుంది. నిష్పాక్షికమైనది మరియు నిజాయితీ గలది కూడా. మన జీవితాల్లో అలాంటి జ్ఞానాన్ని అన్వయించడం వలన సమయము మరియు పరిస్థితుల పరీక్షకు నిలబడే దాని నిర్మాణానికి దారితీస్తుంది. క్రీస్తు శరీర సభ్యులుగా మనం సమిష్టిగా ప్రభువులో ఒక పరిశుద్ధ ఆలయముగా నిర్మించబడుతున్నాము. దేవుని జ్ఞానాన్ని వెతకడము మరియు అన్వయించడము ద్వారా మనము ఆయన గొప్ప రూపకల్పనలో పాల్గొంటున్నాము. ఆయన మహిమ కోసము ఆధ్యాత్మిక గృహంగా మారుతున్నాము. మన పునాదులు బలంగా ఉండేలాగా మరియు మన ప్రభావం శాశ్వతంగా ఉండేలా చూసుకోవడానికి మన జీవితంలోని ప్రతి అంశంలో ఈ దైవిక జ్ఞానాన్ని నిరంతరం అడుగుతూ అన్వయించుకుందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.